వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. మొట్టమొదటి మాట లోకాసు వార్త 23:34 ఉంటుందండి. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. క్రీసం మరి ఆ మాటకు అర్థం ఏమిటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఎందుకంటే ఇక్కడ ఎగతాళి చేసింది క్రీస్తు ప్రభుని ఒకటే కాదండి, యెహోవా తండ్రిని కూడా వాళ్ళు ఎగతాళి చేయాలి. నీ దేవుని కుమారుడు అయితే నీ తండ్రి వచ్చి విడిపించుకోమను అని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు కనుక ఈయన ప్రార్థన చేయకపోతే దేవుని ఉగ్రత ఎలాగొస్తుంది? ఖచ్చితంగా అసలు ఉగ్రత వచ్చేదండి. కానీ ఈయన ఏం ప్రార్థన చేస్తున్నారు? ఆనాడు మోసే చేసిన ప్రార్థన అండి. అయ్యా వారి దోషం అది నా మీద వేయండి, వారిని పరలోకాన్ని తీసుకువెళ్ళండి, ఆ శిక్ష నా మీద వేసి నన్ను అక్కడ పరలోకానికి వెళ్లకుండా చేయమని చెప్పి ప్రార్థన చేస్తాడండి. అయినా సరే ఆయన ఒప్పుకోడు. ఎవరి దోషము వారే భరించాలి. ఆ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ఆ మాటకి అర్థం ఏమిటంటే ఆ మాట క్షమ అన్న మాటలోనే సమస్తం ఉంటుందండి. క్ష అంటే క్షమించడం, మా అంటే మర్చిపోవటం అండి. ఒకసారి క్షమాపణ జరిగిన తర్వాత మన జీవితంలో మన జన్మలోనూ ఆ విషయం మళ్ళీ జ్ఞాపకం రాకూడదండి. అది నిజమైన క్షమాపణ. ఎప్పుడు కూడా క్షమ అంటే క్ష అంటే ఆ మాట క్షమాపణ, క్ష అంటే క్షమించడం, మా అంటే మర్చిపోవటం అండి. కానీ మనం మర్చిపోతామా? అందుకని ఈరోజు మనం బాగానే ఉంటాం, అలాగే క్షమిస్తామంటాం. మళ్ళీ 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత అక్కడ ఎవరన్నా కనపడితే వీళ్ళు చూసావా, వీళ్ళు ఆ రోజు మా కోసం ఇలా చేశారు, అలా చేశారు, అవన్నీ బయటకు తవ్వి అందులోనూ తమ నీతిమంతులు కనపరచుకోవడం కోసం అవన్నీ చెప్తారండి. మేము క్షమించాం అయ్యాల అవన్నీ చెప్తారు. వాళ్ళ హృదయం ఏమి లేదు, వారిని ఇంకా క్షమించలేదండి. లేదు కాబట్టి ఇంకా జ్ఞాపకంలో ఉన్నాయి. అదే నిజంగా వాళ్ళు క్షమించి ఉంటే ఆ మాటలు మనం మర్చిపోయేవాళ్ళమే. ఇంకా మర్చిపోలేదంటే కారణం ఏమిటి? ఇంకనూ మనలోనూ ఆ భావం ఉందండి. కానీ దేవుడు అలా పెట్టుకోడండి. దేవుడు ఎలా చేస్తాడంటే, మీకా గ్రంథం 7:18 చూడమ్మా. నీతో సముడెవడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరమును కోపగించుకునేవాడు కాడు. ఆయన మరల మన యందు జాలిపడి మన దోషములన్నిటినీ అణిసివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించెదవు. ఇది దేవుని యొక్క మనసు అండి. దేవుడు క్షమించాడంటే అవన్నీ ఎక్కడ పడేస్తాడండి? అవన్నీ సముద్ర అగాధ జలమున తన వీపు వెనక్కి పడేస్తాడండి. వీపు వెనక నుంచి సముద్రపు అగాధ జలముల్లోనూ పడేస్తారు. మళ్ళీ బయటికి రావండి, మళ్ళీ జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఆనాడు క్షమాపణ అడిగాం, మళ్ళీ ఈరోజు కూడా ఏమి అడుగుతామండి? ఆనాడు క్షమాపణ అడిగాం, ఆ విషయం దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించాడు అన్న విషయం మనం ఆ సమయం జ్ఞాపకం పెట్టుకుంటామా? మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ అడుగుతామండి. అసలు దేవుడు ఏమంటాడో తెలుసు, అప్పుడు నేను ఆనాడే మర్చిపోయాను, నువ్వు ఇంకనూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా?
దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు, క్షమించాడు, మర్చిపోయాడు. కానీ మనం మర్చిపోలేమండి. ఆ రోజుల్లో కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉంటామండి. దేవుడు ఎప్పుడు కూడా ఒకసారి ప్రార్థించామంటే మనస్ఫూర్తిగాను దాన్ని వెంటనే తీసివేసి ఆ విషయాన్ని మర్చిపోతాడు. సముద్రపు అగాధ జలములో అయినా అవన్నీ కూడా పాడవేసి మర్చిపోయే దేవుడండి. అందుకే ఆయన కనికర పూర్ణుడు. అది దేవుని మనసు. కానీ మన మనసు ఎలాగుంటుంది? అదే ప్రార్థన ప్రభు చేస్తున్నా. క్షమ అంటే క్షమించడం, మా అంటే మర్చిపోవటం. మత్తయి సువార్త 5:44 చూడము. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట నిజమే. మీరు విన్నారు కదా. మీరుతో చెప్పుచున్న మాట ఏమనగా, మీ పరలోకమందునున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. కానీ ధర్మశాస్త్రం ఏం రాయబడి ఉంది? మీకు చదివింది ఒకసారి చదవండి. ఇప్పుడు ఈ మత్తయి సువార్తలో నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, ఎక్కడ చూసినా సరే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తారు. అది మంచిదేనండి. కానీ మన శత్రువుని ఏమేమి చేయమంటారండి? ద్వేషించమని చెప్తారండి. కడకే ఈ ప్రతి ఏ దేవుళ్ళని చూడండి, శత్రువును సంహరించాలి అంటారు, కానీ వారు రక్షించాలి అంటారు. అందుకోసం వచ్చామంటారు. కానీ యేసు ఎందుకు వచ్చారు? దేవునికి శత్రువులుగా మారాం మనం. ఆయన వ్యతిరేకమైన పాపంలో చేసాం. శత్రు సంహారం అంటారు, కానీ మన దేవుడు ఎందుకు వచ్చారండి? ఇంత శత్రువు, ఏ శత్రువులు? తన్ని సిలువుగా అప్పగించినటువంటి వారినే ప్రభు క్షమించాడు. మరి అంతకన్నా ద్రోహం ఏదైనా ఉంటుందా? తన మరణానికి అప్పచెప్పినటువంటి, హింసగా అప్పచెప్పినటువంటి, హేళనకు అప్పచెప్పినటువంటి ఆ ప్రజల్ని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరు క్షమించుము. ఎందుకంటే ధర్మశాస్త్రము విధించినటువంటి ఆయనే ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నారండి. మరి ఆ ధర్మశాస్త్రం పొందుకున్న మనము ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయనే నెరవేరుస్తున్నారు ఆ విషయంలోనండి. మరి మనము ఏదైనా చిన్న మాట పొరపాటు వచ్చిందంటే మన పక్క నుంచి కూర్చుంటే అక్కడి నుంచి లేచిపోయి ఒక పర్లంగ దూరం వెళ్ళిపోతాం. అవి ఉండటానికి కూడా ఇష్టపడమండి. వాళ్ళ చేతిలో ఏమి ఇచ్చినా తినమో తీసుకోం. కొన్ని రోజులు మాట్లాడమన్నా మాట్లాడమండి. మరి ధర్మశాస్త్రం మన ఎడలో ఎలా నెరవేరుతుందండి? యేసయ్యను తను హింసించిన వారిని క్షమించమని చెప్పి తండ్రిని ప్రార్థించినప్పుడు మరి అదే ధర్మశాస్త్రం మనం పొందుకున్నాం. ఆ సమయంలో అన్నారు కదా, నువ్వు చెప్పిందల్లా మేము చేయుదుము అని మొదటి నిబంధనకి వాళ్ళ బద్దులై ఉన్నారండి. వాగ్దానం ఇచ్చారు. మనం అందరూ బద్దులు వినండి, వాగ్దానానికి బద్దులు మనం. మరి మనము ఆ విషయంలో ఎలా ఉంటున్నాం? ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. తన కుమారుడు స్వరూపంలో మారాలంటే మనం ఆయన చేసిన మాదిరిని మనం కూడా జరిగించుకునేవారునే ఉన్న. ఆ మాట మీరు మొదటి పేతురు గ్రంథంలో 2వ అధ్యాయంలో 21 నుంచి చదవమ్మా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకునేటట్లు ఒక మాదిరిని మీకు మాదిరిని ఉంచిపోయి. ఏ మాదిరి? ఇదే మాదిరి అండి. మీ శత్రువులను సైతం ప్రేమించుడి. ఎప్పుడు కూడా మనం శిక్ష విధించాలని కోరుకోకూడదు. నాశనం అయిపోవాలని కోరుకున్నాం అనుకోండి, మొదట మనకు ఆ నాశనం మనకు వచ్చి ఆ తర్వాత వారికి వస్తుంది. ఎప్పుడైనా చూడండి,
మన శత్రువులు బాధ కలగాలనుకున్నాం అనుకోండి, మొదట అది మనకొచ్చి ఆ బాధ ఎలాగ ఉంటుందో మనకు చూపించి ఆ తర్వాత వారికి వెళ్తుందండి. అంటే ఆ విషయాలు మనం కోరి తెచ్చుకున్నదే కదండి. అక్కడ మనం ఏం కోరుకుంటున్నామో మొదట మనం అనుభవించిన తర్వాతనే అది వారి మీదకి వెళుతుందండి. అందుకే ఎప్పుడు కూడా ప్రభువు ఇచ్చిన మార్గంలోనే మాదిరిలోనే ముందుకు వెళ్ళేవారు మనే ఉండాలండి. అందుకే ఆయన ఒక మాదిరిగా తన ప్రాణాన్నే ఆయన పెట్టారు. తన అనుభవ జ్ఞానములో మన అందరూ నడుచుకున్నట్లు యెషయా గ్రంథం 53వ చివరిలో ఉంటుందండి. మన అందరూ నడుచుకున్నట్లుగా ఒక మాదిరిగా అనుభవ జ్ఞానంలోనూ మన అందరి కోసం మన ముందు పెట్టి వెళ్ళారండి. ఆయన అనుభవ జ్ఞానంలోకి నడిపించాలి, అందులో నడుచుకునే వారమే ఉండాలి. రెండవ మాటకు వెళదాం. లోకా సువార్త 23:39 చదువు. వేలాడమైన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించుమని అని చెప్పెను. అయితే రెండవ వాడు, చూడండి, రెండవ వాడు కూడా ముందుగానే ఇద్దరు కలిసి దూషించారండి. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకునేమని చెప్పి ఇద్దరు దూషించిన వారే. కానీ ఈ ప్రార్థన ఎవరైనారండి? ఆ యొక్క కలవరి శిలువ మీద ఆ ప్రార్థన ఎవరికైనా పడింది? కొన్ని విషయాలు చెవిని పడవండి మనకి, కానీ అవి ఎవరి చెవిలో పడాలో వాళ్ళకే పడతాయి. అందుకే వినబుద్ధి చెవులు నాకు అనుగ్రహించాను ఆ మాట కూడా కీర్తనలో ఉంటుందండి. ఆ మాట ఎవరన్నారు? ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ఇద్దరు దొంగల్లో దొంగ విన్నాడు. ఆయన అనుకున్నాడు అన్నమాట, ఈ శ్రమంలో కూడా ఇతడు ఈ ప్రార్థన చేస్తున్నారంటే నిజంగా ఇతడు దేవుని కుమారుడే అని గ్రహించుకున్నాడు. వెంటనే అంటున్నాడండి, తండ్రి నువ్వు చదువు అది వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి నువ్వు భయపడవా? ఇదైతే మనకు న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము మనం అనుభవించుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. అందుకైనా చూడండి, ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ ఎవరి ప్రార్థన ఆలకిస్తున్నాడండి? ఆ పరిస్థితుల్లో మనం ఉంటే పక్కనున్న వాళ్ళు మన వినపడవండి. మన బాధల్లో మనం పడి ఉంటాం. కానీ ఆ బాధలో కూడా అక్కడ ఎవరి ప్రార్థన ఆలకించారు ఆయన? అంత ఉనుపు ఈయన చేసిన ప్రార్థన ఆయన అన్నాడు. ఆయన దేవుడి కుమారుడు గ్రహించుకున్నాడు. వెంటనే ఏం ప్రార్థన చేస్తున్నాడు? యేసు నీ రాజ్యానికి వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకొనుకో. అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాటలో చాలా అర్థం ఉందండి. నేడు నీవు నాతో కూడా పరదేశీలో నీవు ఉందువు అని నిశ్చయముగా నేను చెప్తున్నాను. ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఇందులోనూ ఒక్కొక్కదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు అంటే నేరస్తుడవు. నీవు ఇప్పుడు ఎలా ఉన్నావండి? నేరస్తుడువు. నీవు నేరస్తుడు అని గుర్తు చేస్తున్నాడు. నీవు నేరస్తుడివే. నాతో కూడా పరదేశీవులో ఉందువు. నీవు నేరస్తుడువు నాతో. ఆ మాటకు అర్థం ఏమిటి?
సహవాసము చేస్తే, నాతో సహవాసము చేస్తే అంటే దేవునితో ఏం చేయాలి? మనం నేరస్తులమే. మనం దేవునితో సహవాసం చేస్తే అదే మాట అండి. నేడు అంటే మొదటి మాట ఏమిటండి? నేడు, ఇదే రక్షణ దినము. కానీ మనం అందరం ఏమనుకుంటామంటే రక్షించబడడానికి రోజులు ఉన్నాయి అనుకుంటామండి. ఈ వారం కాకపోతే మరొక వారం కాకపోతే ఇంకో సంవత్సరం, అలా వెనక్కి నెట్టుకుంటూ వెళ్తామండి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? నేడు అంటే మరొక సమయం లేదు, ఇదే రక్షణ దినము. నీవు నేరస్తుడివి అని గుర్తు చేస్తున్నారండి. నేరస్తుడివి నాతో సహవాసము చేస్తే, నాతో సహవాసము చేస్తే అమ్మా, సహవాసం చేస్తే అమ్మా, పరదేశి. మొదట ఆదాము ఏదైతే భూలోక పరదేశిని పాడు చేసుకుని బయట గెంటి వేయబడ్డాడో, కడపటి ఆదాముగా ఆయన పరలోకపు పరదేశిని నీకు అనుగ్రహిస్తాను అంటున్నారండి. ఎందులోంచి అయితే బయట గెంటి వేయబడ్డావో దాంట్లోకి తిరిగి అనుగ్రహించడానికి నేనే నీ కోసం వచ్చి ఉన్నాను. ఆ రోజు ఉన్నట్టు నరుడు అయినటువంటి ఆదాము ఏం చేసుకున్నాడు? భూలోక పరదేశిని చేతులారా పాడు చేసుకున్నాడు, బయట గెంటి వేయబడ్డాడు. ఇప్పుడు రెండో ఆదాముగా వచ్చినటువంటి ఆయన అంటున్నాడు అనమాట, నేను నీకు పరలోకమైనటువంటి పరదేశిని నేను అనుగ్రహిస్తున్నాను. పరదేశి అంటే పరలోకపు ఉన్నాడు పరదేశి అని. నిక్షేమంగా అంటే సత్యముగా. అంటే సత్యం అంటే ఏమిటి? సత్యము గురించి చెప్పడానికే నీ లోకానికి నేను వచ్చి ఉన్నా. అది పిల్లల దగ్గర అన్నాడు కదండి, నీ సత్యము గురించి చెప్పడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యము అంటే నా మాట సత్యము, నీతో అంటే సందేశం, అదే రక్షణ సువార్త అమ్మా. ఆ మాటే రక్షణ సువార్త అండి. అంటే ఆ మాట కొంతమందికి ఎలాగ ఉంటుందంటే, సిలువ గురించిన వార్త ఆ మాట ఎలాగ సిలువ గురించిన వార్త ఎలాగ ఉంటుంది కొంతమందికి అమ్మా, వారికి వెరితనంగా ఉంటుంది. కానీ దేవుని శక్తియే ఉంటుంది. ఎందుకంటే సిలువ గురించిన వార్త నశించే వారికి వెర్రితనముగాను, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తియే ఉన్నదండి. మరి నేడు ఇది దేవుని యొక్క సందేశం అండి. నీవు కనుక నాతో సహవాసం చేస్తే ఖచ్చితంగా నీవు పరలోక రాజ్యంలోనే ఉంటావు అని ఇచ్చిన వాగ్దానం అండి. ఆ వాగ్దానం ఏ సమయంలో ఇచ్చారు? ఆయన శిలువ మీద మరణం మీద ఉన్నప్పుడు అండి. ఆ సమయంలోనూ ఇది మరణ పడకలో ఉన్నవారు ఏదైనా సహాయం కోరితే ఎలా ఉంటుందండి? కనీసం ఒక అరగంట ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సహాయం కోరితే ఎలా ఉంటుందండి? ఆ సమయంలో కూడా దొంగ ఎవరిని అడిగాడు? నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసి రక్షించుము. ఆ సమయంలో కూడా ఆ ప్రార్థన ఆలకించి ఆయన వెంటనే ఆయన ఇస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు, నీవు నాతో కూడా పరదేశువులో ఉందువుగాక. అందుకే ఆయన పేరు కరుణామయుడు. నిజంగా మొరపెడితే సమీపంగా ఉండేవారు ఆయన. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినా ఆయన ఏ స్థితిలో ఎక్కడున్నా సరే ఆ ప్రార్థన ఎవరు ఆలకిస్తారండి? ఆయన ఆలకిస్తారండి. అందుకే ఆయన రెండో మాట కింద ఆ దొంగకి వాగ్దానం, నీవు నాతో కూడా నీవు పరలోకంలో రాజ్యంలో ఉందువు. ఇంకా మూడో మాట తీయడం. ఇంకా మీరు ఎవరన్నా మాట్లాడతారమ్మా? అమ్మా
యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకు. ఎందుకంటే ఆ సమయంలో కూడా ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞ, ఎందుకంటే నీ తల్లిదండ్రులను సన్మానించుము అనేది చాలా ప్రధానమైన ఆజ్ఞ అండి. ఆ సమయంలో కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారండి. తన తల్లిని అనాథగా విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే అనాథైనా ఎందుకనొచ్చు, ఇంకా ఉన్నారు పిల్లలు, కానీ వాళ్ళు దేవుని నమ్ముకోలేదు. కానీ ప్రధానమైన శిష్యుడు అక్కడే ఉన్నాడండి. ఆ శిష్యుడికి తన బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఎందుకంటే ఆ మాట తల్లి అన్న మాటకి సంఘం వస్తుంది. సంఘ బాధ్యత దేవుని యొక్క ప్రియ శిష్యుడికి అందించబడుతుందండి. ఆ సమయంలో తన తల్లి గురించి ఆలోచిస్తున్నారండి. అందుకే పరలోక రాజ్యం నడిపించగలిగింది తన ప్రియ శిష్యుడు అనేటువంటి యోహాను మీద బాధ్యత పెట్టారు. ఇదిగో నీ తల్లి. ఆ మాట మీరు చదవాలంటే నిర్గమాకాండం చూడము. నిర్గమాకాండం 20:12 వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అమ్మ సన్మానించడం అంటే ఏమిటి అమ్మ? గౌరవం ఒకటే కాదమ్మ, బాధ్యతలో చూసేవారమే ఉండాలండి. అంటే వారి బరువు బాధ్యత. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉంటుందండి, ముద్దు మోసి ఎత్తుకునే వరకు ముద్దు మోసంలో కూడా ఎత్తుకుని ముద్దాడే దేవుడు అన్నాడే. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని వారి కాలం చేసే వరకు ఏం చేయాలండి? ఎప్పుడు సన్మానించే గుణం కలిగిన, సన్మానించడం అంటే ప్రతి ఒక్క అవసరత కూడా వారు దగ్గరుండి చూసుకునే వారినే ఉండాలి. అది దేవుని ఆజ్ఞ. వాళ్ళు ఇప్పుడు గౌరవించుకుని వారిని ప్రతి అవసరత కూడా తాము తీర్చుకునే వారినే ఉండాలి. మరి ఆ స్థితిలో కూడాను తన తల్లి గురించి ఆలోచిస్తున్నారు. ఆ స్థితిలో కూడా ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే దేవుని మాట కష్టాల్లో ఉన్నప్పుడు తీసివేసి సుఖాల్లో ఉన్నప్పుడు అనుసరిస్తామంటే కాదండి. మరి ఏ స్థితిలో ఉన్నా సరే దాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. ప్రభువు కూడాను ఆ సమయంలో కూడాను తన ధర్మశాస్త్రం అంటే తను ఇచ్చిన మాట అది నెరవేర్చడం కోసం తన తల్లి అక్కడ ఉండగానే తల్లిని తన బాధ్యత ప్రకారం నమ్మకస్తుడికి ఆయన చేతిలో పెట్టారు. ఎప్పుడు కూడా నమ్మకస్తుడి చేతిలోనే ఎప్పుడూ కూడా పెడతామని ఆ బాధ్యతను కూడా ఆయన తీర్చుకుని, అందుకే ఆయన ఆ 4వ మాట కింద ఆయన మాటని ఇది 3వ మాట కింద ఆ మాటని నెరవేర్చారండి. ఇది 3వ మాట అండి. ఇక 4వ మాట చూడండి. ఆ మాట 4వ మాట మార్కు వార్త 15:34 చూడము. మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎల్లోయి హెల్లోయి కాన మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎల్లోయి ఎల్లోయి లామా సబాక్తని అని బిగ్గరగా కేకవేసును. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితువని అర్థము. అంటే ఆ మాటకి ఏంటండి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఏ స్థితిలో అయినా సరే తండ్రి అంటే పరలోకపు తండ్రికి గౌరవించే వారమే ఉండాలి. ఆ సమయంలో కూడా ప్రభుని ఏమనిపిస్తున్నారండి? నా దేవా నా దేవా.
నువ్వు నన్ను ఎలా చెయ్యి విడిచితివి. మరి ఆ ప్రార్థన ఎందుకు చేశారు ఆయన? వాళ్ళందరూ అనుకున్నారంట ఆయన 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 తండ్రిని ఆయన పిలుస్తున్నారని. కానీ ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేశారు ఆయన? ఇక్కడ ఒక బాధ్యత చూడాలండి. ఆ సమయంలో పరలోక తండ్రి ఏమో తను పంపించిన పని పూర్తి చేసుకురమ్మని ఆయన చెప్పారు. కానీ భూలోకంలో తల్లి ఏం చేస్తుంది? ఈ భూలోకంలో మనం ఏం చేస్తున్నాం? నీవు మాకు అవసరం లేదు అని చెప్పి ఆ విషయంలో అభ్యంతరం పెడుతున్నాం. ఆయనేమో పూర్తి చేయమంటున్నారు, ఈయనేమో అవసరం లేదంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆయన పని పూర్తి చేసుకురమ్మంటున్నారు, ఈయన మాకు అవసరం లేదంటున్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడ పని పూర్తి చేయాలండి? ఈ పని ఎక్కడ పూర్తి చేశారు ఆయన? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి నడి ఆకాశమున ఆ శిలువ మరణము ఆయన పొందారండి. ఎందుకంటే తండ్రి ఏమో నువ్వు వెళ్ళిన కార్యాన్ని పూర్తి చేసుకురామని, ఆ కార్యం ఏమిటి? లోక పాపములన్నింటినీ కూడా పరిహరించుకోవటానికి, తను తాను బలి పశువు కింద అర్పించుకోవటానికి తండ్రి నిర్ణయించారు. ఆ పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళాలి ఆయన. ఆయనేమో నువ్వు పని పూర్తి చేసుకుని వెళ్ళమంటున్నారు, అది చెయ్యి విడిచేశారు. ఎందుకంటే దేవునిగా ఆ పని చేయకూడదండి. ఆ సమయంలో తన దైవత్వాన్ని ఎక్కడ విడిచిపెట్టారండి? ఆ సమయం విడిచిపెట్టేశారు. కేవలం నరుడుగా మాత్రమే ఉన్నారండి. ఆ నరుడుగా ఉండి పాపము లేకుండా జీవించారు కాబట్టి పాపము లేనివాడిగాను ఆ శిక్ష తానే అనుభవించడానికి ఆ సమయం సిద్ధపడ్డారు. అందుకే నా దేవా నీవు నన్ను ఎలా చెయ్యి విడిచేది? దేవుడు చెయ్యి విడిచేసాడండి. దేవుడి సహాయం లేదు అక్కడ, ఏ మాత్రం లేదండి. ఆ శిక్ష తాను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ శిక్ష ఎలా అనుభవిస్తున్నాడు? ఆయన నరుడిగా అనుభవిస్తున్నాడండి. ఆ విషయం ప్రార్థన చేస్తుంది. నా దేవా నీవు నన్నేలా చెయ్యి విడిచితివి. దేవుడు ఎందుకు చెయ్యి విడిచాడు? పాపం మహాఘోరమైందండి. దేవుడు దేనైనా క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడండి. పాపాన్ని విడిచిపెడితే అది క్షమిస్తాడు కానీ పాపంలో ఉంటూ పాపంలో జీవిస్తూ దేవునితో సహవాసం చేస్తామంటే ఆయన ఎంత మాత్రం కూడా అంగీకరించే దేవుడు కాదు. ఎందుకంటే రక్షించలేరకుండానట్లు నా హస్తము కురస కాలేదు, విననేరకుండినట్లు నా చెవులు మనం పాపాన్ని విడవకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆలకించడండి. ఆ మాటలన్నీ ఎక్కడ పోతాయి? అన్నీ వ్యర్థంగా వెళ్ళిపోతాయి. అది చూపించడం కోసమేనండి దేవుడు అక్కడ చెయ్యి విడిచేసాడు. నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. ఆ మాట కీర్తనలో కూడా ఉంటుందండి. ఆ మాట కీర్తనలో చూడడం 22వ కీర్తన 1వ వచనం. నా దేవా నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తదాన్ని వినక నీవేళ దూరంగా. ఎందుకంటేనే ఆ సమయం దేవుడు ఎంత దూరంగా ఉన్నారు? ఆ పాపానికి శిక్ష విధించవలసిందేనండి. పాపం చేసాం, ఖచ్చితంగా అనుభవించవలసిందే. వారు అనుభవించింది ఏమి అనుభవించాలి? వారు అనుభవించింది మరణశిక్ష అండి. ఆ మరణశిక్ష ఎలాగా? శాపగ్రస్తుడిగానండి. ఆ యొక్క శిక్షగా ఎవరు వారసులు? మనువు అండి. ఆ యొక్క శిక్ష ఎటువంటిది? కలవర శిలువ అండి. ఆ రోజుల్లో మరణశిక్ష అనేది శిలువ మీద వేస్తారండి. ఆ శిలువ మీద వేలాడిన వారు ఏమనేవారు అంటే శాపగ్రస్తుడు అని, దేవుని చేత శాపగ్రస్తుడిగా మారాడు అని అందరూ పలికేవారు. కాబట్టి ఆ శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడిని దేవుడు ఎలా విడిపిస్తాడండి? అందుకే ఆయన చెయ్యి విడిచాడు. సరే, యోహాను సువార్త 1:29 వచ్చిన చదువమ్మ. యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, నా వెనకకు ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నామం బట్టి నాకంటే గనుడు గనుక నాకంటే ముందటి వాడాయనని ఎవరి గురించి చెప్పి తిను. ఈయన ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందంటే లోక పాపాలు మోసుకుని వెళుతున్నాడు. అటు తండ్రి విడిచిపెట్టేశాడు తన సొంత జనాంగం అనేటువంటి. ఎందుకంటే ఐగుప్తులోంచి నా ప్రజలు అని చెప్పి ఆయన పరలోకాన్ని దిగి వచ్చి ఆయనే తన భుజస్కంధాల మీద ఆయన
కానాన్ దేశంలో నడిపించారు. ఆ ప్రజలను ఏమన్నారు ఆయన? నా బిడ్డలు అన్నారు. అదే బిడ్డలు ఈరోజు ఏమంటున్నారండి? ఆ రోజు నడిపించింది ఎవరు? అమ్మా, అదే ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు నాకు వద్దు అంటున్నారు. మరణానికి అప్పచెప్తానికి సిద్ధపడ్డారు, మరణానికి అప్పచెప్పేశారు, నాకు వద్దు అంటున్నారు. అదేవిధంగాను ఏ శిష్యులైతే 3 సంవత్సరాలన్నర అంటే ఆ రోజులు అన్ని 3 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు తల్లిదండ్రులకు ఉన్న 6 నెలలు కూడాను ఈ శిష్యులు ఎక్కడున్నారు? యేసు దగ్గరే ఉన్నారు. ఈ శిష్యులందరూ ఇప్పుడు ఎక్కడున్నారండి? నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఒక యోహాను మాత్రమే ఎదురుగుండా ఉన్నాడండి. ఉన్నవాళ్ళందరూ ఎక్కడున్నారు? మార్కు ఇంట్లో ఉన్నటువంటి మేడ మీద గదిలో ఉన్నారండి. అందరూ ఎలా ఉన్నారండి? బిక్కు కూర్చుని చేతులు కట్టుకుని తలుపులు మూసేసుకుని అక్కడ అడుగుల శబ్దం వినపడుతున్నామని చెప్పి ఇంటూ భయంతో చచ్చిపోతున్నారండి. ప్రభునే సిలువ వేసారు, మనల్ని విడిచిపెడతారా? ఇన్ని రోజులు ప్రభుత్వం తిరిగాం కదా మనం, ఇప్పుడు మనల్ని ఎలా వదిలిపెడతారు అని చెప్పి వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? మేడ మీద కాదు. మరి ఇది ఆ విషయంలో ప్రభుకి ఎలా కనపడుతుంది? అటేమో తల్లిదండ్రులు వెడబాటు, అసలు దేవుడైన తండ్రి విడిచిపెట్టేశాడు. ఇక్కడ తల్లి అనేటువంటి ఇక్కడ తల్లి వీళ్ళు విడిచిపెట్టేశారు. ఇక్కడికి సొంత జనాంగం విడిచిపెట్టేసింది. ఆఖరికి తన ప్రియ శిష్యులు అనుకున్న శిష్యులు కూడా, ఆ శిష్యులు కూడా అందరూ విడిచిపెట్టేసారండి. ఇప్పుడు ఒంటరివాడిగా మిగిలాడు. అంతేగాని ప్రార్థన చేస్తున్నారు, నా దేవా నీవు నన్నేలా చెయ్యి విడిసితివి. మరి నిజంగా ఇటువంటి పరిస్థితులు మనకు వస్తాయండి? ఇంట్లో వాళ్ళు ఎవరన్నా సరే మనం ఎదురుతే మనం ఏమనుకుంటామండి? మరి ఈ పరిస్థితి కారణం ఎవరు? అందుకే ఆయన నడి ఆకాశములో శిలువ మీద ఉండి ఆయన ఆ ఎడబాటును, శిశురి ఎడబాటును అందరూ విడిచిపెట్టడం అన్నీ చూసి ఆయన మాట్లాడుతున్నారన్నమాట. నా దేవా నీవు నన్నేలా చెయ్యి విడిసితివి. ఆ మాటలు విని అదిగో ఏలియా అని పిలుస్తున్నారని ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పాంజీ సిరకను పట్టుకుని ఆ రెల్లును తగిలించి ఆయన త్రాగనిచ్చి, సాగుడి ఏలియా ఇవి దింపనొచ్చునేమో అని సూతమ్మనేను. అంతటి యేసు గొప్ప కేక వేసి, ఇంకా ముందు 5వ మాట చదువుదాం. ఒక నిమిషం, యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న పాత్ర అక్కడ పెట్టి ఉండింది కనుక ఒక స్పాంజీ చిరకతో నింపి ఇస్సోపుతో గురించి ఆయన నోటికి అన్ని. ఒకసారి లూకాసు వార్త 16:22 చదువు. అప్పుడు అతడు ఎందుకంటే లాజర్ గారు చూడండి, అబ్రహాము దగ్గరికి వెళ్ళినట్టు అంటే ఆ యొక్క నరకములో అబ్రహామును లాజర్ను చూసి ఆ ధనవంతుడు అడుగుతున్నాడండి. చదువమ్మ. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలితో వేడుకొనెను, నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించుమని ఈ అగ్ని జ్వాలలను వేతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఇందుకే దప్పిగా ఎందుకైందంటారేమో, నరకాగ్నిలోకి వెళ్ళి వచ్చారండి ఆయన. ఇక్కడ ఆ నరకాగ్నికి ధనవంతుడు ఏమంటున్నాడండి? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి
తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అంటే నరకం ఎలాగుంటుంది? ఇప్పుడు యేసయ్య ఎక్కడి వరకు వెళ్ళి వచ్చారండి? ఆ నరకాగ్నిలో కూడా వెళ్ళి పాపానికి వచ్చే జీతాన్ని అక్కడ చెల్లించి ఆ నరకాగ్నిలో ఆయన దప్పిక అడుగుతున్నారండి. దప్పిక కొనుస్తున్నాను అంటే మన పాపం ఎంతవరకు తీసుకెళ్ళిందండి? ఇక్కడ మన పాపం నరకంలోకి ప్రభువుని కూడా తీసుకెళ్ళింది. అందుకే నరకాన్ని జయించిన వారైన, మరణాన్ని జయించిన వారైన, మరణములు విరిసివేసిన వాడైన ఆయన జయించి మళ్ళీ వచ్చారండి. నేను దప్పిక కొనిసి అదే చోట మరొక చోట చూడండి, ఏబు గ్రంథం 24:19 చూడమ్మా. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాపం చేసిన వారు ఏం చేస్తుందండి? పట్టుకొనును. కన్న గర్భము వారిని మరుసును. ఇక్కడ మనం మత్తపిల్లలు అని అనుకుంటాం. మనం వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు జ్ఞాపం వస్తారండి? అంటే జీవితాంతం జ్ఞాపం ఉంటారా? ఉండరండి. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కటికి నరకానికి. ఆ యొక్క నరకం ఎవరు అనుభవిస్తున్నారండి? అదే అంటుంది, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. కానీ కన్న గర్భం కొద్ది రోజుల్లోనే మర్చిపోతుంది. అక్కడ పురుగు వాణిని కమ్మగా తినివేయను. దీంట్లో చాలా అర్థం ఉందండి. నా బంధువులు, నా తల్లిదండ్రులు, మా వీటిలో మనం అనుకుంటామండి, వాటి కోసం చెయ్యని పాపాలన్నీ చేస్తూ ఉంటాం. వీళ్ళు తొందరగా మర్చిపోతారు. కానీ ఆ శిక్ష ఎన్నాళ్ళు భరించాలండి? అక్కడ ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదండి. అందుకే అక్కడ యోబు గ్రంథంలో ప్రభు రాయించారండి, పాతాళము పాపం చేయవారిని పట్టుకుంటుందండి అక్కడ. కానీ కన్నగర్భం ఏం చేస్తుంది? కొద్ది రోజుల్లోనే మర్చిపోతుంది. ఎన్ని ప్రభు అనుభవించారండి. అందుకే ఆయన దప్పిక గొన్నొస్తున్న. కీర్తన 69:27 చదువమ్మా. మీ నిమిత్తము నేను నింద పొందిన వాడినైతిని, మీ నిమిత్తము నా సిగ్గును నా ముఖమును కప్పాను, నా సహోదరుడు నేను అసహకుడినైతిని, అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. మన ఇంటిని గురించి అండి. ఎందుకంటే మన దేహం గురించి, మనలో ఉన్న హృదయాన్ని గురించి, మన గురించి అండి. అక్కడ ప్రభువులు ఏమున్నది? ఆసక్తి అండి. ఇది ఇది ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళకూడదు? ఈ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. దీని గురించి దేవుడికి ఆసక్తి అండి. ఎలాగైనా రక్షించుకోవాలి. మన అందరి పాపంలో దాన్ని మోసుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ మన ఆత్మని ఆ నరకానికి అప్పచెప్పడానికి ఆయన ఇష్టపడలేదండి. అందుకే నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుతున్నది. నిన్ను నిందించిన వారి నిందను నా మీద పడి ఉన్నది. ఎందుకంటే నేరస్తులు మనము, కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నేరస్తులు చేశారండి? శాపగ్రస్తుడు అన్నారండి. అక్కడికి ఉమ్మి వేశారు, ఇష్టానుసారంగా మాట్లాడి. అయినా సరే అవన్నీ ఎవరు భరించారు? నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పందన. అది 40 రోజులు ఉపవాసాలు ఎందుకున్నారండి ఆయన? ఇవన్నీ భరించడానికి వస్తుంది. ఉపవాసం ఉండి ఆయన భరించాడు. అందుకే నరుడుగా ఆయన ఉపవాసం ఉండి ఆయన ఇక్కడ బలం పొంది. ఎందుకంటే ఉపవాసం అందుకుంటే మనం ఏం పొందుకుంటామండి? అమ్మా, ఒక్క వారం రోజులు కట్టుకు ఉపవాసం ఉండండి అమ్మా. ఉంటే బలం వస్తుందా, నీరసం వస్తుందా అమ్మా? ఎందుకు నీరసం వస్తుంది అమ్మా? నిజంగా దేవుని మీద దాని కూడా నీరసం రాదండి. నాయనమ్మ 150 రోజులు ఉన్నారండి, 120 రోజులు ఉన్నారు, 90 రోజులు ఉన్నారు కటిక ఉపవాసం.
అవన్నీ క్యాలెండర్లో రాశారు, అవన్నీ ఉన్నాయండి, ఇప్పుడు సాక్షుల్లో ఉంటాయండి. అన్ని రోజులు ఉన్నారు, అయినా నీరసం లేదు, ఏమీ రాలేదు. ఆఖరికి ఆ ఉపవాసం పూర్తి అయిపోయాకను ప్రభువే బల్ల భోజనం ఇచ్చేవారంటండి ఆయన హస్తంతో. కానీ ప్రభు ఉపవాసం ఉన్నారు, కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఎలా కనపడుతుంది? నిందాస్పందుడిగా అయ్యారు. అదేవిధంగా మరొక చోటు చూడండి, యోహాను 4:14 చదువు. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొన. ఎందుకు? ప్రభు ఇచ్చే నీళ్ళు అంటే జీవజల ఓటండి. మనం కనుక ప్రభు దగ్గర పొందుకున్నామంటే ఏనాడు దప్పికనేది మనకి ఏమాత్రం ఉండదు. నీటి బుగ్గ అంటే ఆయన ఆమెతో చెప్పారు. వెంటనే ఆ పాపిగా ఉన్నటువంటి ఆ స్త్రీ తెలుసుకుని పాపకుండా అక్కడికి విడిచిపెట్టేసి కొత్త జీవితాన్ని ఆమె పొందుకుందండి. మరి ఎన్ని ప్రభు అవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఆయన మనకు మధ్యవర్తిగా వచ్చారండి. ఇటు మన కోసమును అక్కడ ఆయన పంపి తండ్రి మధ్యన ఉన్నట్టు మధ్యవర్తి ఎవరు? ఆ మాట మీకు చదవాలంటే 1 తిమోతి 2:5 చదువు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనిను. దీని గురించి సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడిన. ఆయన మనకు మధ్యవర్తిగా వచ్చారండి. ఇప్పుడు మధ్యవర్తి భుజాల మీద ఏముంటుందండి? అక్కడ పరిష్కారం అండి. ఇప్పుడు మనకు పరిష్కారం ఎక్కడుంది? యేసయ్యనే. ఇక్కడ మనకి దేవుడికి మధ్యాహ్నం ఏమున్నది? పాపం అనే శత్రుత్వం అండి. పాపం ఉందనుకోండి దేవుని ఉగ్రత ఉంటుంది. అక్కడ దేవుని ఉగ్రత పోవాలంటే ఇక్కడ మన పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం ఎక్కడ ఉంది? ఆయన సమాధానకర్తగా వచ్చారండి. ఇద్దరమైనా సమాధానకర్తగా మధ్యవర్తి కింద ఆయన. అందుకే మనం ఏ నామంలో ప్రార్థన చేస్తామండి? యేసయ్య నామంలో అండి. ఆయన మనకు మధ్యవర్తి అండి. ఇప్పుడు మనం ఏం అడిగినా తండ్రిని ఏమైనా అడిగినా సరే ఎవరి ద్వారా అడగాలి? పాపక్షేమాపణ అయినా సరే, మన అవసరాలైనా సరే ఆయన నామంలోనే అడగాలండి. ఆయన మధ్యవర్తి. ఆ మధ్యవర్తిగాను తానే మన తరపున అన్నీ భరించి. ఇప్పుడు మనుషులందరూ కూడా ఎలా ఉండాలన్నారైనా తన అనుభవ జ్ఞానం చదువు అక్కడ ఉంటుంది. ఇంకా ముందు నుంచి చదువు. 1 తిమోతి 2:4 చదువు. అమ్మా సత్యం అంటే ఎవరు? అమ్మా సత్యం అంటే యేసయ్యనండి. ఆయన గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని నిశ్చయించి దేవుడే నిశ్చయించాడండి. మనం నిశ్చయించకపోతే ఎలాగా మరి? ఆయన అనుభవ జ్ఞానంలో ఎవరు ఉండాలండి? అమ్మా ఎందుకంటే ఈరోజు ప్రభు అడుగుతున్నారు, మరి ఆయన గురించి మనకి ఎంతవరకు తెలుసండి? అమ్మా ఆయన అనుభవ జ్ఞానం ఎవరు నడవాలి? మనందరూ తెలుసుకోవాలి, నడుచుకోవాలండి. ఆ దేవుడు నిర్ణయించాడు. అందుకే ఆయన మధ్యవర్తిగా వచ్చారండి. మనం నేర్పించడానికి, మనం విడిపించడానికి, మన మీద శిక్షను తాను అనుభవించి మన కొత్త జీవితాన్ని ఇచ్చి ఒక మాదిరిగా ఆయనే ఉండి మనం నేర్పించి, ఇదిగో ఈ అనుభవ జ్ఞానంలో మీరు నడవండి ఆయన ఒక మాదిరి మనకు పెట్టి వెళ్ళారండి. కానీ మనం చేసే తిరుగుబాట్ల గురించి అక్కడ యెషయా గ్రంథంలో ఉంటుంది. ఇందాక తానే మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారండి. ఆ మాట చదవాలి. యెషయా గ్రంథం 53 చివరిలో ఉంటుందాం.
చేసెను. ఆ. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. ఆ. అనేకుల పాపమును భరించుచు ఆ. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. తిరుగుబాటు చేస్తున్న వారిని గురించి విజ్ఞాపనము చేసెను. విజ్ఞాపన చేశాను. ఈరోజు కూడా ఏం చేస్తున్నారండి? విజ్ఞాపన చేస్తున్నారు. అంతకన్నా పై వస్తువులు ఉంటుంది. తన అనుభవ జ్ఞానము చే అనేక నిర్దోషులుగాను మార్చెను అన్న మాట కూడా పైన ఉంటుందండి. దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను దోషులుగా చేయును. నిర్దోషులుగా చేయును. దేవునికి అనుభవ జ్ఞానం అండి. ఆయన అనుభవ జ్ఞానంలో మనం నేర్చుకున్నాం అనుకోండి, నిర్దోషులుగా మారుతామండి. అందుకే యేసయ్య ద్వారా నడిపించబడుతున్న వారునే. అందుకే శిలువ జ్ఞానం ఎందుకండి? అందుకోసమేనండి. ప్రతి సంవత్సరం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇప్పుడు మరి ఈ 40 రోజులు ఎందుకు జ్ఞానం చేస్తున్నామండి? దేవుని అనుభవ జ్ఞానం నడుచుకోవడానికి కోసమండి. అది నేర్చుకోవాలండి మనం. అందుకని ఇక్కడ మన గురించి ఒక వాక్యం రాయబడింది. మరి మీకు తెలుసో లేదో కానీ మా జకర్యా గ్రంథంలో ఉంటుంది చూడమ్మా. మా 12వ అధ్యాయంలో చూడము. దావీదు సంతతి వారి మీదను ఆ, యెరూషలేము నివాసుల మీదను ఆ. మరణనొందించు ఆత్మని విజ్ఞాపనం చేయు ఆత్మని నేను కుమ్మరింపగా ఆ. వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠుని విషయమే ఒకటి ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు. ఏ మాట ఎవరి గురించి అండి? దావీదు సంతతి వారిని అంటే ఎవరు? యేసుప్రభువు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన అయ్యో మా వల్ల నేరమైందే, మా వల్ల శిలువ మీద వేలాడేవే, మరి ఎందుకు దుఃఖిస్తున్నామండి? ప్రలాపిస్తున్నాం. ఇది తరతరముల వరకు కూడా ఇది ఉంటుంది అంటండి. జ్యేష్ఠపుత్రుని విషయమై కూడా ప్రలాపించినట్లు మన తరతరం 2వ రాకడ వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటారంటండి. మా కోసం మరణించాడు, మా కోసం మరణించాడు. మరి 2000 సంవత్సరాల పూర్వం ఆయన మరణిస్తే ఈరోజు మనం ఏమంటున్నామండి? నా కోసమే మరణించాడు. అందరూ ఒప్పుకుంటారంటండి. మా కోసమే మరణించారు, మా కోసమే శిలువ మీద వేలాడేవు, మా పాపముల కోసం మరణించావు. అందరూ కూడా 2వ రాకడ వచ్చే వరకు కూడాను అందరూ కన్నీరు విడుస్తారంటండి. ఇవన్నీ కూడా రాబోయేవి కూడా జరిగినవి కూడా రాయబడినాయి అండి. అందుకే ఆయన అసలు దప్పికొని ఉన్నారు. అదేవిధంగా 6వ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆరో మాట యోహాను సువార్త 19:30. ఆ గడియ నుండి 19:30 అమ్మా. యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను సమాప్తమైనది, ప్రభు వచ్చిన పని పూర్తయిందని చెప్పి అంటున్నారు. మరి ఆ మాట ఏ విషయంలో ఉండదంటే అది ఆదికాండం 3:15 చూడము. మరియు మీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకును వైరము కలిగి. నీకు అంటే ఎవరు? అమ్మాట జాగ్రత్తగా చదవండి. అది అమ్మాట ఎవరితో మాట్లాడారు కూడా పై వస్తుంది చదవండి. అదండి. ఎందుకే ఆ యొక్క సర్పం ఎవరు? సాతానుతో మా దేవుడు మాట్లాడుతున్నాడండి. నీకును స్త్రీ అంటే ఎవరు? సంఘం అండి. ఇప్పుడు సంఘం మీద సాతాను ఏలుబడి చేస్తుందండి. ఎలాగైనా సరే మళ్ళీ ఇబ్బందులు పెట్టాలని. ఇప్పుడు సాతాను ఎవరి మీద ఇప్పుడు చేస్తాడంటాడు? ఇప్పుడు మన మీదేనండి.
నీకును స్త్రీకిని ఈ సంతానమునకు అంటే సాతానికి సంఘానికి, ఆమె సంతానమునకును సాతాను సంతానానికి సంఘ సంతానానికి వైరము కలుగజేసి వైరము అంటే మన జన్మల మీద ఉన్నటువంటి వైరం అండి. మనకి సాతానికి మనకి ఎప్పుడు వైరమేనండి. మన పనులు చేస్తాం, వాడు పాడు చేస్తాడు. ఇక్కడ మన పనులు మొదలు పెడతాం, వాడు వచ్చి పాడు చేస్తాడు. పాడు చేయడం వాడు సంతోషం, మనం పనులు చేస్తూనే ఉంటామండి. ఇదే జరుగుతుందండి. ఇది పాప పోరాటం అండి. ఆ రోజు మొదలెట్టిన పోరాటము కలవర శిలువ మీద ప్రభు ముగించారండి. ఇంకా ముంచదు అక్కడ. అది నేను తల మీద కొట్టును, అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు, నీవు దాని నడుము మీద కొట్టెదు. ఎందుకంటే సంఘములో వచ్చే కుమారుడు, స్త్రీ కనిన కుమారుడు ఎవరు? యేసయ్యండి. ఆయన వచ్చి తల మీద తలదెబ్బ కొడతారండి. కానీ ఈ యొక్క సర్పం ఏం చేస్తుంది? ఎప్పుడు మడమ దెబ్బ. మడమ అంటే ఏమిటి? మన పనులండి. వాడు వచ్చి మన పనులు పాడు చేస్తాడు, కానీ క్రీస్తు వచ్చి అక్కడ తల మీద కొడతాడు. అందుకే ఆయన ఎప్పుడైతే ఏ పాముకైనా ప్రాణం ఎక్కడ ఉంటుందండి? ఒక్క దెబ్బ తల మీద వేస్తే చచ్చి ఊరుకుంటుందండి. ఆ దెబ్బ ఎవరు వేస్తారు? ఆ దెబ్బ యేసయ్య వేస్తారండి. అదే పాప పోరాటము అక్కడితో ముగిసిపోయింది కాబట్టి సమాప్తమైనది. తను వచ్చిన పని సాతానుని నిర్మూలన చేసేసారు కాబట్టి మనకి విడుదల వచ్చింది. ప్రభు వచ్చిన కార్యము అక్కడ ముగిసిపోయింది. అందుకే సమాప్తమైనది అని తన ఆత్మను ఆయన అప్పచెప్పాను. సమాప్తమైనది, ప్రభు వచ్చిన కార్యం ముగిసిపోయింది. మూలవాక్యంలో ముందు చదువు. ఇది ఈ మాటలో చదివారు కదా మదం. యేసు తిరగన పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ప్రవంచి ఆత్మను అప్పగించుకొనెను. ఒకసారి మొదటి కొరింథీయులు 15:50 చూడము. 15:55. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ఇప్పుడు మన సాతాను మీద జయం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ప్రభు సిలువ లేకపోతే జయం లేదండి. ఆయన ద్వారా జయము. సాతాను జయించలేము మనం. సాతానికి బలం ఎక్కడుంది? పాపమే బలం అన్నాడు. మనలో పాపం ఉందని చెప్పు సాతాను జయిస్తాడండి. కానీ సాతాను ఎప్పుడు ఓడిపోతాడు? మన పాపాన్ని యేసయ్య దగ్గర పరిష్కరించుకున్నాం అనుకోండి, సాతాను ఓడిపోతాడు. ఇప్పుడు యేసయ్య ద్వారా మనకి ఏమొచ్చింది? పరిపూర్ణ విజయం అండి. ఆ విజయమే ఈస్టర్ పండుగ అండి. ప్రతి ఒక్క పాపానికి పరిష్కారం అనేది అది దేవుడు చేసేసారండి. కాబట్టి పాపం విడుదల వచ్చింది మనకి. అందుకే మనకి జయాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభు గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మరొకసారి చూడండి, రోమీయులు 10:4 చదువమ్మా. విశ్వసించు ప్రతి వానికి 10:4 అమ్మ. నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తం. ఎందుకంటే ఇక ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం నిర్మూలన అవ్వాలి. ఇప్పుడు యేసయ్య ద్వారా ఏమైంది? నిర్మూలన అయిపోయింది. ధర్మశాస్త్రం పూర్తి చేస్తాడు ఆయన, పాపం నిర్మూలన చేస్తాడు ఆయన. అంటే ఆయన పూర్తి చేస్తారండి. ఇక్కడ ఇంకో విషయం చూడండి, లేవీకాండంలో చదవండి 1:17. ఎందుకంటే శిలువ మీద అసలు మరణించిన వారు ఎముకలు ఇరవకూడదండి. అంటే ఒక బలి పశువు కింద ఆయన అసలు మరణించారు కాబట్టి యేసయ్య ఎముకలు ఇరవకూడదండి. ఆయన 2 ముక్కలుగా చేయకూడదండి. ఇది నెరవేర్చడం కోసమే యేసయ్య ప్రాణం పోయినప్పటికీ ఒక ఎముక కూడా ఇరగలేదండి. లేఖనం నెరవేరినట్టుగా. ఎందుకంటే యాగ పశువు పరిపూర్ణంగా దహన బలి కింద అక్కడ దహించి వేయబడాలి. అది 2గా చీల్చకూడదండి. అందులో ఎముకలు ఇరవకూడదు.
అక్కడ ఆ యొక్క బలిపీఠం మీద దాన్ని పూర్తిగా దహనం చేసేయాలి. యేసయ్య కూడా సిలువ అనే బలిపీఠం మీద తనలో ఉన్నదాన్ని అంతా కూడాను అర్పించి వేసుకుని తనకంటే ఏమీ లేకుండా పూర్తిగా దహనం అయిపోయారు కాబట్టి అక్కడ సమాప్తమైనది. ఆయన వచ్చిన కార్యము లోక పాపము దేవుని గొర్రెపిల్ల కింద ఆ బలి అయిపోయారు కాబట్టి ఆ బలి పశువులో ఉన్న రక్తం అంతా కాచివేయబడింది కాబట్టి ఇంకా అందులో ఏం మిగలలేదు కాబట్టి అక్కడ అగ్నిలోనూ పూర్తి కాచివేయబడింది కాబట్టి అక్కడ ఆయన పూర్తి చేశారు కాబట్టి సమాప్తమైందని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఆయన ముగించారు. అప్పుడు ఎన్ని గంటలైంది? అసలు 3 అవుతుందండి. ఇది ఈ మాటన 6వ మాట అండి. మరి ఆ పని పూర్తయిన వెంటనే ఆయన ఏం చేశారండి? ఇంకా ఆకార మాట కింద లోకసువార్త 23:46 చదువు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్న. ఎప్పుడు కూడా మన ఆత్మను దేవునికి అప్పచెప్పాలండి. ఎందుకంటే మనం ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటేనే, ఎప్పుడు రాత్రులు పడుకుంటాం చూడండి, మనం పడుకున్నప్పుడు మన ఆత్మని దేవునికి అప్పచెప్పాలండి. అది ఎప్పుడు నేర్చుకోవాలండి మనం. ప్రభా, నా ఆత్మకే నీ చేతిలో పెడుతున్నాను, నీ కాపుదలు నాకు దయచేయి. ఆత్మ ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఉండాలి. ఎప్పుడు ఎదుగు మెలుగుగా ఉన్నప్పుడు మనం వేరు, కానీ మనం ఎప్పుడు నిద్రపోతానికి వెళ్ళినప్పుడు ఆ చేతిలో పెట్టాలండి. ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నా. ఆ ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు మన ఆత్మ ఎవరి చేతిలో ఉంటుంది? ఎప్పుడు దేవుని చేతిలో ఉంటుందండి. అందుకే ఆయన అంటున్నారు చూడండి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్న. ఆ మాట ఇది కీర్తన 31వ కీర్తన 5వ వచనం చదువు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. ఇది ఈ ప్రార్థన మనం నేర్చుకో. మన ఆత్మని ఎవరి చేతికి అప్పచెప్పుకోవాలని ఎప్పుడును నా ఆత్మని చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎంతవరకు ఉంటారో ఎవరికి తెలియదండి. ఎప్పుడు ముందు జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలి? మన ఆత్మను దేవునికి అప్పచెప్పుకొని దేవుని బిడ్డలుగా దేవులో నిలిచి ఉన్నవారునే ఉండాలి. యేసయ్య తన ఆత్మను అప్పచెప్పుకున్న తర్వాతనే ఆయన ఆ కళ్ళు మూసారు. ముందు తన చేతికి అప్పచెప్పేసుకున్నారు. ఎంత జరిగిందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరి కోసం? ఆ మాట చదవాలంటే 1 పేతురు 2:23 చదవమా. ఆయన దూషింపబడి బదులు సూచింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపం విషయంలో చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన మన శరీరమునందు తన శరీరమునందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపుకు మరలి ఉన్నాము. కాబట్టే ఈ సమయంలోనూ ఆయన సన్నిధానంలో మనం సిలువ జ్ఞానం చేస్తున్నాం. అమ్మా, ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఎవరు? అమ్మా, ఈ ఊళ్ళో కానీ ఆ ఊళ్ళో కానీ కావాల్సిన జనం ఉన్నారు. ఎంత జనం ఉన్నా సరే ఈ సమయంలోనూ అందరూ ఎక్కడ కూర్చున్నారండి? ఆత్మల కాపరి అయినటువంటి ప్రభు వైపు తిరిగి ప్రభు జ్ఞానం చేస్తున్న వారే ప్రభువులో ఉన్నవారే. ఇప్పుడు సిలువ జ్ఞానంలో చాలా ప్రాముఖ్యం అండి. అది ఇప్పుడు శుక్రవారాలు అని పాడు చేసుకోకూడదు. శుక్రవారం దేనికోసం అండి? అందుకే ఎవరికైనా సరే మరణదినమైనా సరే జన్మదినమైనా సరే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ సిలువ జ్ఞానం ఎప్పుడెప్పుడు వస్తుందండి?
ప్రతి శుక్రవారం ఎందుకు వస్తుంది? అంటే మరణదినం ఒకసారి వస్తుంది కదండి, అదేవిధంగా జన్మదినం ఒకసారి వస్తుంది కదండి. కానీ ప్రతి శుక్రవారం కూడా మరణదినం ఎందుకు అంటున్నాం మనం? అంత ప్రాముఖ్యమైందండి. కానీ మనం ఏం చేస్తున్నాం? అంత ప్రాముఖ్యమైన దేవుడు అంతగా హెచ్చించిన దాన్ని ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం? పరలోకానికి వెళ్ళవలసిన మార్గం సిలువు మాత్రమేనండి. అంటే పాపం అనే అగాధానికి మనకేనే పరలోకానికి ఉన్న అగాధంలో తీర్చబడాలంటే సిలువు వెయ్యాలండి. సిలువు మీద నడిచి వెళ్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అందుకే అంత అందుకే ప్రతి శుక్రవారం కూడా సిలువు జ్ఞానమేనండి. అందుకే అది రాయబడింది అనుభవ జ్ఞానం అండి. అనుభవ జ్ఞానం ప్రతి వారంలో కూడా మనం నేర్చుకుంటున్న వారునే ప్రభువులో నిలిచి ఉన్నవారునే దానిలో నిలిచామనుకోండి ఖచ్చితంగా మనం ప్రభు అనుకున్న చోటుకు మనం వెళ్ళగలుగుతాం. తీసేయండి.